ఎలిజబెత్ అమ్మలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథములో ఆలోచన చేయండి. యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా దేవుడని గుర్తించినటువంటి ఏకైక స్త్రీ ఎలిజబెత్. హల్లెలూయా. ఈ విషయం మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. చదువుతూ ఉంటే, రాత్రికాల సమయంలో ధ్యానం చేస్తూ ఉంటే నా మనసు పొంగిపోయింది అసలు. ఎందుకో తెలుసా? మొట్టమొదటి అని ఎందుకు అన్నాను తెలుసా? మొట్టమొదటి అని ఎందుకు అన్నాను తెలుసా? యేసయ్యను మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో, మొత్తం క్రొత్త నిబంధన కాలం అంతటిలో మొట్టమొదటిగా యేసయ్యను దేవునిగా గుర్తించినటువంటి స్త్రీ అని ఎందుకు అన్నాను తెలుసా? మొట్టమొదటి అంటే ఇంకా అప్పటికి ఇంకా కదా శిశువుగా ఉన్నటువంటి యేసయ్య ఇంకా గర్భంలోనే ఉన్నారు. అంటే ఇంకా ప్రసవం కూడా అవ్వక మునిపే యేసయ్యను దేవునిగా అంగీకరించింది. హల్లెలూయా. అందుకని ఆమె చెప్పిన మాట ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఏమన్నది యేసయ్యని? ఏమన్నదమ్మా? అయ్యా ఏమన్నది? నా ప్రభు అన్నది. ఎవరిని? గర్భములో ఉన్నటువంటి శిశువుని ఏమన్నది? నా ప్రభు తల్లి. అంటే శిశువుని ఏమన్నది? నా ప్రభు అన్నది. ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. ఎవరు స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంది చెప్పండి అమ్మ. ఇక్కడ యేసయ్యను దేవునిగా అంగీకరించలేనటువంటి వాళ్ళకి బుద్ధి కలగాలి ఈ మాటలు. అర్థమవుతుందా? స్వరక్తం ఇచ్చింది ఎవరో, రక్తం చిందించింది ఎవరో? యేసయ్య. మరి యేసయ్యని దేవుడు అన్నారా లేదా? దేవుడు తన రక్తం ఇచ్చి, తన సొంత రక్తం ఇచ్చి కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అనే మాట దగ్గర పుట్టినోట్లో 4 అని వేసి పక్కన 4 అని మూల పత్రులు అనగా అనేక ప్రాచీన ప్రతుల్లో రాయబడిన మాట ఏంటి చెప్పండి? చెప్పాలందరూ కూడా అమ్మా. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటి? మరలా అడుగుతున్నాను. ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ శిశువుగా ఉన్నటువంటి యేసయ్యను ఏమని సంబోధించింది అంటే దాని అర్థం ఏంటి? నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చింది అంటే యేసయ్యను శిశువుగా ఉన్నప్పుడే దేవునిగా అంగీకరించింది. హల్లెలూయా. అది గొప్ప సంగతి. ఆలోచన చేయండి. మీకు ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? దేవదూత జకర్యా దగ్గరికి వెళ్ళింది, మరియమ్మ దగ్గరికి వెళ్ళింది, యోసేపు దగ్గరికి వెళ్ళింది, గొల్లల దగ్గరికి వెళ్ళింది. ఆలోచన చేయండి. దేవదూత ఇంతమంది దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిందా? వీళ్ళందరి దగ్గరికి దేవదూత వెళ్ళి చెప్పింది కాబట్టి గొల్లలేమో నిజమే మా రక్షకుడు అని వాళ్ళు నమ్మారు. మరి ఏమో రక్షకుడు నా గర్భవాసాన్ని పుట్టబోతున్నాడు మరి నమ్మింది, యోసేపు నమ్మింది. ఎందుకంటే డైరెక్ట్గా దేవదూతే పరలోకం నుంచి వచ్చి చెప్పింది కాబట్టి నమ్మారు వాళ్ళు. కానీ మరి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి దేవదూత వెళ్ళలేదు. మరి ఎలా నమ్మింది? చూసి నమ్మినోళ్ళ కంటేనంట చూడక నమ్మిన వారే ధన్యులంట. హల్లెలూయా. ఆలోచన చేస్తే ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలిజబెత్ అమ్మ యేసయ్యను ఆలోచన చేస్తే ప్రభు అని పిలిచింది. ప్రభు అంటే అర్థం ఏముంది? దేవుడు అని అర్థం. ఇప్పుడు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం అంతటిలో నుండి 475 సార్లు పరిశుద్ధ గ్రంథములో ప్రభువు అనుంది. ఎన్నిసార్లు? 475. సరే, అందులో పాత నిబంధన అంతటిని తీసేసి క్రొత్త నిబంధన గ్రంథములోనే లెక్కిస్తే యేసయ్యను ప్రభువు అని అన్ని సంబోధించినటువంటి సందర్భాలు 371 సార్లు ఉంది. అంటే ప్రభు అన్న ప్రతిసారి ఏమని అర్థం? మరి యేసయ్యని దేవుడని ఎక్కడుంది బైబిల్లో అని జుట్టు పీక్కునేటువంటి ఈ మత ఉన్మాదం కలిగినటువంటి వ్యక్తులకి అర్థం కాదా ఈ విషయం? ఆ లెక్కేసుకుంటే గనక 371 సార్లు యేసయ్యను దేవుడు అని ఉంది. హల్లెలూయా. డైరెక్ట్ స్టేట్మెంటే అది. దేవుడు అన్న చోట ఏమనుంది?
ప్రభు అని. అంటే ఇప్పుడు యేసయ్యను దేవుడని అంగీకరించింది, ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినటువంటి ఏకైక మొట్టమొదటి స్త్రీ ఎవరో? అంతకుముందు ఎవరో కూడా యేసయ్యను దేవుడని, ప్రభు అని సంబోధించినటువంటి విషయాలే లేవు. తర్వాత అన్నారు. సిమియోనైనా, అన్న అయినా, జ్ఞానులైనా, గొల్లలైనా, అనగా గొర్రెల కాపరులైనా, ఇంకెవరైనా సరే తర్వాత ప్రసవించిన తర్వాత సత్రములో వారికి స్థలము లేనందున కదా, ఒక తొట్టిలో పరుండబెట్టినటువంటి ఆ సమయంలో, ఆ తర్వాత ప్రసవించబడిన తర్వాత చెప్పారు. ఇంకా ఆలోచన చేస్తే గర్భంలో ఉన్నప్పుడే చెప్పింది ఎలిజబెత్ అమ్మ, నా ప్రభువు అని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అప్పుడు తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ తర్వాత అన్నది మరియమ్మ ఏమని, నా ప్రాణం నా ప్రభువును కూడా గనపరుస్తుంది అన్నది. ఆ తర్వాత చెప్పింది. కానీ ముందు ఎవరు చెప్పారు? ఎలిజబెత్ అమ్మ మొట్టమొదటిగా యేసయ్యను దేవుడని అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ప్రభు అని ఉందో, ఎన్నిసార్లు ఆలోచన చేస్తే ప్రభు అని సంబోధించారో, అన్నిసార్లు కూడా యేసయ్యను ప్రభు అని సంబోధించిన. అందుకనే కొంతమంది మాత్రమే ప్రభు అన్నారు, అందరూ ప్రభు అనలేదు. కొంతమంది దావీదు కుమారుడా అన్నారు, కొంతమంది బోధకుడా అన్నారు, కొంతమంది రబ్బూని అని అన్నారు, కొంతమంది ఇతను వడ్లవాణి కుమారుడు కాడా అని అన్నారు. ఆలోచన చేయండి, ఎక్కువ మంది బోధకుడా అని అన్నారు, అవునా కాదా? తక్కువ మంది మాత్రమే ఏమని అన్నారు? ప్రభు అన్నారు. ప్రభు అని తక్కువ మంది మాత్రమే అన్నారు. అంటే వాళ్ళందరికీ యేసయ్య దేవుడని అర్థమైంది. హల్లెలూయా. ఆయన మహిమ కార్యము చూచినప్పుడు, ఆయన శక్తివంతమైన కార్యాలను చూచినప్పుడు, సృష్టిని శాసించినప్పుడు, మరణించిన వారిని తిరిగి లేపినప్పుడు, కుంటి వారిని, గుడ్డి వారిని, అనేకమైనటువంటి రోగులను విడిపించినప్పుడు, ఆలోచన చేస్తే ఆయన నీటి మీద నడిచినప్పుడు, తుఫాన్ని గద్దించినప్పుడు, ఆయన మహిమ కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు, ఇతరుల యొక్క పాపములను క్షమించినప్పుడు, సునాయాసనంగా నీ పాపాలు క్షమించబడినవని చెప్పినప్పుడు, అక్కడ ఉన్నటువంటి అనేకులు యేసయ్యను దేవునిగా అంగీకరించారు. అందుకనే చాలా సందర్భాల్లో ఆయనకు మ్రొక్కిరి, సాగిలపడిరి అనే మాటలు రాయబడుతూ ఉంటాయి. అర్థమంతా? ఎవరు పడితే వాళ్ళకి మొక్కరు, ఎవరు పడితే వాళ్ళకి సాగిలపడరు. వారి హృదయంలో దేవుడు అనేటువంటి స్థానం వారికి ఇచ్చినప్పుడు మాత్రమే మ్రొక్కగలుగుతారు. అలాగున ప్రభువుకి మొక్కినటువంటి వారందరూ కూడా ప్రభువుని దేవునిగా అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఎలిజబెత్ అమ్మలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేస్తే రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలిజబెత్ అమ్మ మొదట ఆత్మపూర్ణురాలై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 41వ వచనము చివరి భాగంలో ఉంటుంది, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి కొనినదై అన్నారు. అంటే ఆత్మ నింపుదల కలిగినటువంటి స్త్రీ. ఆత్మ నింపుదల హృదయంలో ఉంటే దైవావేశం కలుగుతుంది. ఏమొస్తుంది? దైవావేశం వస్తుంది. ఈ దైవావేశంలో నుంచే చాలా శక్తివంతమైనటువంటి మాటలు వస్తాయి. మనం అనుకుంటాం, నా జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి మాటలు పలకలేదే, నేనా ఇన్ని మాటలు చెప్పింది, నేనా దేవుని గురించి ఇలా మాట్లాడింది అని ఆశ్చర్యపోతాం. నేనా ఇంత గొప్పగా దేవుని స్తుతించింది, నేనా ఇంత గొప్పగా దేవుని ఆరాధించింది, నాకెప్పుడూ రాలేదే ఇలాంటి మాటలు అని అనుకుంటా. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే తెలుసా, జీవితంలో భక్తి విశ్వాసాలు ఎంత అవసరమో ఆత్మ నింపుదల కూడా అంతే అవసరం. ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడితే దైవావేశము మనస్సులో, హృదయంలో ఉంటే రోషం కలిగి జీవిస్తాం. హల్లెలూయా. లేకపోతే రాజీ పడిపోతూ ఉంటాం. ఆత్మ నింపుదల హృదయములో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ రాజీ పడిపోతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ ప్రతి పాపానికి కూడా కదా, ఏమీ చేయడానికి అవకాశం లేనప్పుడు జాగ్రత్తగా ఉండి, చేయడానికి అవకాశం వచ్చిన వెంటనే పాపంలో పడిపోతాం, శోధనలో పడిపోతాం. కానీ ఆత్మ నింపుదల అనేది ప్రతి విశ్వాసికి కావాలి. హల్లెలూయా. ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ దైవావేశపు కలిగినటువంటి పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి విశ్వాసిలో ఉండాలి. అప్పుడు ఆలోచన చేయండి. అందుకని పెంతెకోస్తు దినాలంట ఆత్మ నింపుదల కలిగినటువంటి వారు, అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అంటే అందుకని మీరు పరిశుద్ధాత్మను పొందితిరా, ఈ మాట బైబిల్లో చూసారా? బాప్తిస్మం ఇచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా
పరిశుద్ధాత్మను మీరు పొందారా అనే మాటలు పౌలు గారి సమయంలో, పేతురు గారి సమయంలో చాలామంది కదా ఆత్మను పొందుకున్నారా లేదా అనేటువంటి మాటలు మనం చూస్తాం. ప్రతి విశ్వాసిలో ఆత్మ నింపుదల ఉండాలి. హల్లెలూయా. అదే దేవునికి నిలయము, అదే దేవుడు ఉండేటువంటి స్థలము. ఆత్మ నింపుదల ఉంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడంట మనం శరీర కార్యాలను జయిస్తామంట, శరీరాన్ని లొంగ తీసుకుంటామంట. అవన్నీ చూపించడానికి సమయం లేదు, కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంటేనంట మనము సర్వసత్యములోనికి నడిపించబడతామంట. ఆత్మ నింపుదల మనలో ఉంటేనంట శరీర కార్యాలను, పాపేచ్ఛలను విసర్జిస్తామంట. ఆత్మ నింపుదల మనలో ఉంటే వెలుగేదో చీకటేదో తేటగా చూడగలుగుతాం. ఆత్మ నింపుదల మనలో ఉంటే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మరి ఆత్మ నింపుదల కొరకు ప్రయత్నించేవారు ఉన్నారా? ఆత్మ నింపుదల ఎలా వస్తుంది అనంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది, బాప్తీసం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిరి అనే మాట ఉంటుంది. ఈ ఆత్మ నింపుదల ఎలా వస్తుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మ నింపుదల అనేది మనకు వస్తుంది. మనలో దేవుని ఆత్మ నివసించాలి. ఇక నుంచి మీకు తెలుసో తెలియదో, ఆత్మ పూర్ణత కోసం మీకు తెలుసో తెలియదో, ఇంతవరకు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి విశ్వాసికి కూడా ఆత్మ నింపుదల ఉండాలి. ఆత్మ నడిపింపు లేని మాటలు ఇంపుగా ఉండవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సత్యాన్ని గ్రహించిన నేను ఆత్మ నింపుదల కొరకు ఉపవాసం ఉండి అనేక దినాలు ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభువా, నా జ్ఞానం సరిపోదు, నా ఆలోచన సరిపోదు, నా తెలివితేటలు మీ వాక్యాన్ని బోధించడానికి ఉపయోగపడవు, నాకు అర్థమైంది ఇది, నేను ఎంత చెప్పినా సరే ఏ హృదయంలో కూడా కదిలింపు అనేది ఉండదు, కాబట్టి మీ ఆత్మ ప్రేరేపణ చేత పలికించే మాటలు నాకు కావాలంటే మీ ఆత్మ నింపుదల నాకు కావాలని ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే దేవుని ఆత్మ చేత నడిపింపబడిన మాటలు వేరుగా ఉంటాయి, లోకములో ఉండి ఏమాత్రము ఆత్మ నింపుదల లేకోకుండా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఆత్మ నింపుదలతో నింపబడినటువంటి మాటలు జీవజలధారలు పారినట్లుగా వస్తాయి. హల్లెలూయా. ఇక దానికి హద్దు ఉండదు. వాక్యం వినే కొలది వినాలనిపిస్తుంది, టైం తెలియదు. ఇంకా బోధించేటువంటి బోధకుడు కూడా అప్పుడే ముగించేలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా దేవుడు ఆత్మ ఇంకా నన్ను ప్రేరేపిస్తుందనే మాటలు హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి. లేదనుకుంటే తడుకోవాల్సి వస్తుంది. చూడండి, కొన్నిసార్లు చాలామంది అంటే విమర్శించడానికి అది కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ధారాళంగా వాక్యం చెప్పడానికి కొంతమందికి నడిపింపు ఉండదు. మీరు చూడండి, కొన్ని ఎక్కడైనా కొంతమంది దైవజనులు చూడండి, ఓ మాట చెప్పిన తర్వాత చాలాసేపు గ్యాప్ ఇచ్చి ఇంకో మాట చెప్తారు. కానీ వాక్యం ధారాళంగా హృదయంలో నుంచి జీవజల నదులు పారినట్లుగా హృదయంలో నుంచి ఉప్పొంగి పరిగెత్తుకుని దేవుని మాటలు వేగవంతంగా వస్తాయంటే రావు. ప్రభువు ఆ రోజు మళ్ళీ ఇంకోసేపటికి ఎప్పటికో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఇంక ఇప్పుడు హృదయంలోనికి వాక్యము బండను బద్దలు చేసినట్లుగా శక్తివంతంగా మరి వేగంగా వెళ్ళగలుగుతుంది అని అంటే ఆత్మ నింపుదల చేత నింపబడినటువంటి వ్యక్తి ఆ హృదయంలోనంట జీవజల నదులు పారినట్లుగా దేవుని మాటలు వస్తూనే ఉంటాయంట. అదొక ఊట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నింపుదల అనేది ప్రతి విశ్వాసికి అవసరం. ఈ ఆత్మ నింపుదల లేనంత వరకు కూడా లోక సంబంధులుగా ఎంచబడతాం. ఆత్మ నింపుదల మనలో ఉంటే పాపానికి ప్రేరేపింపబడం. మనం ఆత్మ నింపుదల మనలో ఉంటే మనం శక్తి కలిగినటువంటి వారిగా ఉంటాం. శరీర విషయంలో బలహీనమైనప్పటికీ ఆత్మ విషయంలో బలంగా ఉంటాం. పౌలు అంటాడు, మేము తృణీకరింపబడిన వారిమైనను తృణీకరింపబడనట్టి వారిగానున్నాం, బలహీనులమైనను బలవంతులుగా ఉన్నాం అని అంటాడు. ఎందులో బలం? ఆత్మ తీవ్రతలో దైవావేశములో బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నింపుదల మీలోనికి రావాలి, ఆత్మ చేత నడిపింపబడాలి ప్రతి ఒక్కరూ కూడా. అప్పుడు మన జీవితంలో వేసే ప్రతి అడుగు ఆత్మ చేత నడిపింపబడితే మనము రోషం కలిగి జీవించగలుగుతాం. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నిండుకొనినదై అన్నారు. అంటే ఆత్మపూర్ణురాలుగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఆమె ఎంత భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే ఆత్మ ఆ సమయంలో ఆమె హృదయంలో నివసిస్తుంది, పరిశుద్ధాత్మ నింపుదల కలుగుతుంది అనంటే ఎలిజబెత్ను గురించి మనం ఆలోచన చేస్తే మంచి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి స్త్రీ
దేవుని గురించి బాగుగా ఎరిగినటువంటి స్త్రీ. అందుకని ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేశాను, ఆమె అహరోను సంతతికి చెందినటువంటి స్త్రీ. అహరోను సంతతి అని అనగా ఆలోచన చేస్తే దేవుని యాజకత్వాన్ని చేసేటువంటి వంశం వారిది, అనగా దేవుని గురించి బాగుగా ఎరిగిన స్త్రీ, ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల పొందినటువంటి స్త్రీ. అంత మాత్రమే కాకోకుండా ఆలోచన చేస్తే గనక దేవదూతే కాదు, ఇంకెవరి యొక్క ప్రమేయం లేకోకుండానే తనంతట తానే యేసయ్యను దేవునిగా అంగీకరించినటువంటి స్త్రీ. హల్లెలూయా. కాబట్టి ఆత్మ నింపుదల కొరకు మనం కూడా ఆయా సందర్భాల్లో మీ ఆత్మ చేత నన్ను నడిపించండి, మీ ఆత్మ నింపుదల నాకు కావాలి, నా అంతటా నేను దేన్ని జయించలేము. ఎందుకో తెలుసా? మనకంటే బలవంతుడు సాతాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకంటే బలవంతుడు సాతాను. సాతాన్ని జయించాలంటే మన బలం సరిపోదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ శోధన ఎదురైనా సరే సాతాన్ని జయించాలంటే మన బలం, మన శక్తి, మన యొక్క భక్తి సరిపోదు. సాతాన్ని జయించాలంటే సాతాను కంటే బలవంతుడు యేసయ్య. హల్లెలూయా. మనంతటా మనం సాతాన్ని జయించలేము, ఇది గుర్తుపెట్టుకోండి. నేను పోరాడేస్తాను, నేను జయించేస్తాను అని అనుకుంటున్నావేమో. సాతాను నీకంటే చాలా యుక్తిపరుడు అని ఉంది. సాతాను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యుక్తిపరుడు. ఎలా మోసగించాలో చాలా సులువుగా తెలుసు. బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి వాడి దగ్గర, అవునా కాదా? చాలా సులువుగా మోసం చేస్తాడు, నేను మోసంలో పడేస్తాడు. కాబట్టి ఎవరిని ఎలా మోసం చేయాలో, ఎవరిని ఎలా పడేయాలో సాతానికి తెలుసు. సాతాన్ని జయించాలంటే నీలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. అప్పుడు మాత్రమే సాతాన్ని నీ కాళ్ళ కింద చెతకు తొక్కగలవు. కాబట్టి సాతాన్ని జయించడానికి, శక్తివంతులుగా ఉండటానికి ఆత్మ నింపుదల కొరకు మనందరము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం.